అయితే అమ్మ ఆర్టిస్ట్ కదా, అవును. మరి మీరు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు ఏం చెప్పలేదా? జాగ్రత్తలు అంటే ఒక ఆడపిల్లగా ప్రతి పేరెంట్స్ చెప్తారు. యాక్చువల్లీ మా ఫాదర్కి ఇష్టం లేదు మీరు రావడం. ఇండస్ట్రీలోకి రావడం. సో అప్పుడు కూడా చాలా నా ఇష్టంతో సరే డాడీ నేను ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను అని అంటే, సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పి వదిలారు. బట్ జాగ్రత్త, ఎవరిని నమ్మద్దు, నువ్వు అనుకున్నంత ఇది ఉండదు అక్కడ. సో ఓన్లీ అంటే నువ్వు సక్సెస్ అయితేనే కాదు, నువ్వు ఫెయిల్ అయినా కూడా అక్కడ నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు అసలు ఎక్కడ డిప్రెషన్ కానీ లో కానీ అవ్వడానికి వీలు లేదు. ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి ఒక స్ట్రాంగ్ గా ఉండాలమ్మా అని చెప్పి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు చెప్పారనమాట. జాగ్రత్త అంటే చెప్తూనే ఉంటది, ఇప్పటికీ చెప్తూనే ఉంటది, ఎవరిని నమ్మకు, జాగ్రత్తగా ఉండు, ఎవరి ఏం ప్రొడక్షన్ ఆలోచించుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడు అని స్టిల్ మా అమ్మ చెప్తూనే ఉంటారు, గైడ్. అయ్యో ఆమె గైడెన్స్ లేదే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో లేను. ఈవెన్ నేను ఒక మూవీ సెలెక్ట్ చేసుకోవాలన్నా, అమ్మ ఇదమ్మా క్యారెక్టర్ చైనా మరి అని అడుగుతాను నేను, ఇదమ్మా స్టోరీ, నేను ఇక్కడ స్టోరీ విని మళ్ళీ అక్కడికి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తాను అనమాట అమ్మ దగ్గర. సో అమ్మ గైడెన్స్ వల్లే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా.